దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం SSMB 29 సినిమా సెట్స్ పైకి వెళ్లకముందే భారీ అంచనాలను క్రియేట్ చేసుకుంది. బాహుబలి మరియు RRR లాంటి బ్లాక్ బాస్టర్ చిత్రాలతో ఇండియన్ సినిమాను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టాడు రాజమౌళి. ఇప్పుడు SSMB 29 సినిమాతో మరోసారి గ్లోబల్ బాక్సాఫీసును షేక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు చేసిన జోనర్స్ కు భిన్నంగా రెట్రో అడ్వెంచర్ మూవీగా SSMB 29 ను తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఆఫ్రికన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ కథ ట్రెజర్ హంట్ తో కూడిన థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా రాజమౌళి తన వర్క్ స్టైల్ నే మార్చేశాడు. మామూలుగా రాజమౌళి సినిమాల్లో చేసే హీరోలకు బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. సినిమా పూర్తయ్యే వరకు హీరోల లుక్ను బయటికి రాకుండా చూసుకుంటూ ఉంటాడు. కానీ ఈసారి మహేష్ విషయంలో మాత్రం రూల్స్ మార్చినట్లుగా తెలుస్తోంది. రీసెంట్గా మహేష్ షూటింగ్ గ్యాప్లో ఫారెన్ వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా సెట్స్ పైకి వెళ్లే ముందే స్టోరీని రివీల్ చేసే రాజమౌళి ఈసారి మాత్రం అలాంటి విషయాలకు దూరంగా ఉన్నాడు. చివరకు పూజా కార్యక్రమాలకు సంబంధించిన ఒక్క ఫోటోను కూడా బయటకు రివీల్ చేయలేదంటేనే అర్థం చేసుకోవచ్చు రాజమౌళి సినిమాపై ఏ రేంజ్లో కేరింగ్ తీసుకుంటున్నాడో అని. ఇక మహేష్ కూడా తన కొత్త లుక్ను బయట రివీల్ చేస్తూనే ఉన్నాడు. లాంగ్ హెయిర్, గడ్డంతో ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ఇప్పటికే వైరల్గా మారుతున్నాయి. అయితే ఈ సినిమాలో రాబోయే ఒక సీన్ కోసం దాదాపు 100 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు సమాచారం. అంతేకాక ఈ సినిమాను భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లో కూడా అనువదించి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అమెరికాకు చెందిన ఒక కాస్టింగ్ ఏజెన్సీతో రాజమౌళి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందులో విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కనున్న ఈ ప్రాజెక్టులో అటు మహేష్, ఇటు రాజమౌళి రెమ్యునరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటాను తీసుకోనున్నట్లుగా సమాచారం.